హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మంచి మసాలా వడ, దీన్ని శనగపప్పుతో తయారు చేస్తారు కదండి. చాలా అంటే చాలా క్రిస్పీగా, మనకు బయట దొరికేదానికంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. గ్యారంటీగా చెప్తున్నాను. ఈ మసాలా వడ ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఇంట్లో. నేను ఇదైతే ఉగాది రోజు వీడియో షూట్ చేశానండి. చూడండి, ముందుగా అయితే శనగపప్పుని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ అయినా పర్లేదు, బట్ 6 అవర్స్ నానబెట్టుకుంటే ఏంటంటే ఇంకా బాగా వస్తాయి. దీనికోసం ఒక కప్పు శనగపప్పుని నానబెట్టుకున్నాను 6 అవర్స్ పాటు. దాన్ని మిక్సీలో వేసుకొని ఒక 4 to 5 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలండి. మరీ ఫైన్గా పట్టుకుంటే ఏంటంటే మసాలా వడ అనేది క్రిస్పీగా అస్సలు రాదు. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చేశారు అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే శనగపప్పు మొత్తం వేసేయకండి, ఒక గుప్పెడు అలా పక్కన పెట్టుకోండి. ఇలా బరకగా అయిన దాంట్లో నుంచి కాస్త ఒక గుప్పెడు పక్కన పెట్టుకొని వేసుకుంటే ఏంటంటే ఆ క్రిస్పీనెస్ మనం మసాలా వడ తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని చక్కగా ఒక్కసారి కలుపుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసాం కదా, అది అటు ఇటు ఉండిపోతుంది. ఇప్పుడైతే నేను పుదీనా వేసుకుంటున్నాను, ఇంకా కరివేపాకు, ఇంకా సన్నగా తరుక్కున్న కొత్తిమీర. ముందైతే నేను సన్నగా తరుక్కున్న పుదీనా వేసేసాను, కరివేపాకు వేసేసాను, ఇంకా కొత్తిమీర, ఆనియన్స్ కూడా మంచిగా సన్నగా తరుక్కున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. వీటిలన్నిటినీ చక్కగా కలిపేసుకోవాలండి. ఉప్పు అస్సలు వేయకండి. ఇంకొకటి ఏంటంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కంపల్సరీ మీరు వాటర్ అస్సలు యూజ్ చేయకూడదండి. వాటర్ యూజ్ చేశారు అంటే వడ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది. కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాతే ఉప్పు వేయాలండి. ఏంటంటే ఫస్టే ఉప్పు వేసేస్తే మనం ఆనియన్స్ వేసాం కదా, అందులో నుంచి కూడా వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లాస్ట్లో ఉప్పు వేస్తున్నాను. దీన్ని మనం రెస్ట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి. మనం డైరెక్ట్గా వెంటనే వడలు వేసేసేయచ్చు, మసాలా వడలు తయారు చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. జస్ట్ మనం అరచేతిలో పెట్టి 2 అరచేతుల్ని ప్రెస్ చేస్తే చాలండి, వడ షేప్ వచ్చేస్తుంది. మరీ పెద్దగా కూడా తీసుకోకండి, ఏంటంటే లోపల కుక్ అవ్వదు. ఇది వేసేటప్పుడు మాత్రం ఆయిల్ కాస్త వేడిగా ఉండేలాగే చూసుకోండి. మరీ చల్లగా ఉండడం వల్ల ఏంటంటే కాస్త వేడిగా ఉండడం వల్ల ఏంటంటే అది వడ అనేది విరిగిపోతుంది. కాస్త వేడిగా అలా వేసిన ఒక 2-3 నిమిషాలకి మీరు సిమ్లో పెట్టుకున్నా పర్లేదు, లేదా ఒక 5 నిమిషాల తర్వాత అయినా సిమ్లో పెట్టుకోండి. కాస్త వేగాక మాత్రం కంపల్సరీ సిమ్లోనే వేయించుకోవాలి. చూడండి, అలాగే మిగతా వడలన్నిటిని కూడా వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను వీడియోలో చూపించిన విధంగా చేశారు అంటే. మీకు పక్కా కొలతలు కావాలి అంటే నేనైతే ఇంకొక వీడియో చేసి పెడతానండి. ఇక్కడైతే నేను పక్కాగా చెప్పాను. ఒక కప్పు తీసుకున్నాను శనగపప్పు, దాన్ని 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఆయిల్లో వాటర్ లేకుండా మంచిగా మిక్సీ పట్టుకోవాలి బరకగా. అంతేకాకుండా కాస్త శనగపప్పు అనేది పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసుకోవాలి. డైరెక్ట్గా మిక్సీ పట్టకుండానే ఒక గుప్పెడు కలుపుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే వడ మనం తినేటప్పుడు ఆ శనగపప్పులో అనేది బాగా ఫ్రై అయి ఉంటాయి కదా, మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది.
లోపలైతే చాలా మెత్తగా ఉంటుంది. బయట ఆ శనగ వడలు వేయడం వల్ల ఏంటంటే ఇంకా క్రిస్పీనెస్ డబల్ అవుతుంది. చూడండి కుక్ అయిపోయాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా మనం ఇందాక వేసిన శనగపప్పు. ఆ శనగపప్పు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. వేడి మీద ఏంటంటే కాస్త మెత్తగా అనిపించవచ్చు. ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టాము అంటే వడ అనేది మంచి క్రిస్పీనెస్ వస్తుందండి. చూడండి అంతేనండి, మన మసాలా వడ ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు తయారైపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.